మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఓ అర్జున, ముందు నీ మనస్సు నాయందు నిలుపు, నీ బుద్ధిని నాయందు లగ్నం చెయ్యి. అప్పుడు నువ్వు నా వెంటనే ఉంటావు, నా దగ్గరే ఉంటావు, ఇందులో ఎటువంటి సందేహము లేదు అని పరమాత్మ అంటున్నాడు. ఇక్కడ పరమాత్మ ఒక షార్ట్ కట్ కూడా చెప్పాడు. దీనికి సగుణోపాసనకు సంబంధం ఉంది. దీనిని తెలుసుకుంటే నిజమైన భక్తి అంటే ఏమిటో కూడా మనకు అర్థమవుతుంది. సగుణోపాసన అంటే మన మనసుకి నచ్చిన దేవుణ్ణి, దేవతను విగ్రహ రూపంలో పూజించడం. కానీ ఆ పూజ చేసేటప్పుడు ఆ విగ్రహం మీద మనసు లగ్నం చేసి పూజ చేయడం. అంతేకాని ఆ విగ్రహాలకు ఏమేం అలంకారాలు చేశామా, ఏమేం నివేదనలు సమర్పించామా అని కాదు. ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఆ విగ్రహాలకు ఏమేం అలంకారాలు ఉండాలో అవన్నీ చెక్కే ఉంటాడు. మనం కొత్తగా చేయాల్సిన పనేమీ లేదు. కేవలం మన మనసుని అర్పిస్తే చాలు. కేవలం మనసుని అర్పిస్తే సరిపోతుందా అంటే చాలదు అంటున్నాడు పరమాత్మ. నీ విచక్షణ బుద్ధిని, నీ విచక్షణ జ్ఞానాన్ని కూడా నా ముందు నిలుపు అంటున్నాడు. అంటే మన మనస్సు కేవలం ఆ విగ్రహాన్నే కాకుండా ఆ విగ్రహం వెనక ఉన్న పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, ఆంజనేయుణ్ణి, నృసింహస్వామిని, ఎవరిని ఏ విగ్రహాన్ని పూజించినా అవి కేవలం విగ్రహాలు కాదు. ఆ విగ్రహాల వెనక అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వం ఉంది. ఈ విగ్రహాలు కేవలం నాకు ఆలంబన మాత్రమే, నా మనసు నిలపడానికి ఉపకరణాలు మాత్రమే. నేను మాత్రం ఆ విగ్రహాల వెనక ఉన్న పరమాత్మ తత్వాన్ని పూజిస్తున్నాను అనే విచక్షణ బుద్ధిని కలిగి ఉండాలి. దానినే బుద్ధిని కూడా పరమాత్మలో ఉంచడం అని అర్థం. ఇప్పుడు సాధకుడు పరమాత్మను సాకారంగా పూజిస్తున్నా మనస్సులో, బుద్ధిలో నిరాకారుడైన పరమాత్మని పూజిస్తున్నట్టు లెక్క. ఈ విధంగా ఎవరైనా నాయందు తమ మనసుని, బుద్ధిని ఆత్మలో ఉంచితే వారెల్లప్పుడూ నా దగ్గరే ఉంటారు, నాయందే ఉంటారు, నాలోనే ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహానికి తావే లేదు అని ఘంటాపథంగా చెప్పాడు పరమాత్మ.